కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి గ్రామంలో ఉమెన్స్ ఎంపవర్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు కుసుమ విజయ ఆధ్వర్యంలో శక్తి అభియాన్ ఇందిరా ఫెలోషిప్ బూత్ క్యాంప్ గాజుల కార్యక్రమం నిర్వహించారు. టీపీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెంది ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గతంలో ఇందిరాగాంధీ ఫెలోషిప్ అనే కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ తీసుకొచ్చారన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుకొచ్చి అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెంది దేశాభివృద్ధికి పాటుపడాలన్నదే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 50% మహిళలు ఉద్యోగ రీత్యా, ఉపాధి రీత్యా, రాజకీయ రీత్యా ఉంటూ ప్రశ్నించే గొంతుకలుగా గల్లీల నుంచి ఢిల్లీ వరకు మేము తప్పకుండా ముందుకు వెళ్ళడానికే ఈ రోజు మేము చైతన్యవంతులుగా చైతన్య ప్రోగ్రాంలు మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో భాగంగా వాళ్ళకి ఎవరైనా మహిళలు ఉపాధి లేకపోతే ఉపాధి కల్పించడానికి కూడా మా ఇందిరా ఫెలోషిప్ నుంచి మరి రత్న గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత తను కూడా ఏ విధంగా ఈ ప్రాంతాలలో ఏం ఏర్పాటు చేస్తే వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇక్కడ కుట్టు మిషన్లు కానీ, లేకపోతే ఎంబ్రాయిడరీ చేయడం కానీ, లేకపోతే పల్లి బట్టలు తయారు చేయడం కానీ, లేకపోతే ఇక్కడ ఏది సెల్లింగ్ అవుతే అలా ఆ సెల్లింగ్ తోటి గ్రూపులుగా ఏర్పడి అది ఇక్కడ వాళ్ళు పని చేసుకుంటూ ఇందిరా ఫెలోషిప్ లో పనిచేస్తూ వాళ్ళు ముందుకెళ్ళడానికే ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్ళడానికి మరి 76 సంవత్సరాలు కావస్తున్న మహిళలు మరి వంటింటి కుందేల్లాగా ఉన్నారనే ఉద్దేశంతో మహిళా సాధికారతను గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు మరి మరుగున పెట్టినాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ విధంగా ఇవాళ ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి భారతదేశం అంతటా మహిళలు ఎక్కడైతే ఉన్నారో అర్ధరాత్రి గాంధీ గారు చెప్పిన వర్డ్ని నిజం చేయడానికి అర్ధరాత్రి మహిళ బయటికి వెళ్ళినాడే మహిళలకు స్వతంత్రం వచ్చినట్టు అని. కానీ ఇప్పటిదాకా మహిళలకు వారికి సెక్యూరిటీ లేదు. బయటికి పోయినా ఇవాళ వాళ్ళకు చేతి వృత్తులకు, మహిళలను చేతి వృత్తుల్లో వాళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, మరి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, మహిళలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఈరోజు మరి సుగుణక్క గారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఇందిరా ఫెలోషిప్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ అంతటా తిరుగుతూ మహిళలను అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రాజకీయంగా, బిజినెస్ పరంగా అన్ని విధాలుగా మహిళలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రతి ఊరు నిర్వహించి మహిళలను బయటికి తీసుకువచ్చి వాళ్ళ రిజర్వేషనే కాకుండా జనరల్ లో కూడా వాళ్ళు పోటీ చేసి బిజినెస్ లో మరి పురుషుల కంటే ముందు